దేవునికి వందనాలు, పాస్టర్లకు పాస్టర్లకు వందనాలు, సంఘ బిడ్డలకు వందనాలు. నేను దేవుని రావాలని చిన్నప్పటి నుంచి అనుకున్నాను. అసలు వచ్చిందంటే 50 వచ్చిన అసలు రక్షణ పొందుకోవడానికి మధ్యాహ్నానికి వస్తున్నా నేను ఎప్పుడూ అనుకోలేదు. అసలు అందరూ నా రకాలు అనుకుంటున్నాను. మా అమ్మ వాళ్ళ తరపు నుంచి, అత్త వాళ్ళ తరపు నుంచి ఎవ్వరైనా అంటుంది దేవుని మందిరానికి ఏంది, దేవుని మందిరానికి అని. ఒక 10 సంవత్సరాలు సడగ్గా అన్నయ్యతో చెప్పిన, అన్నయ్య నేను రక్షణ పొందుకుంటాను అని. రక్షణ పొందుకున్నా చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వస్తున్నప్పుడు అక్కకు అన్నయ్య చెప్పి వేసింది, నాకు 2 సార్లు వేసి నిన్న దాకా వచ్చి ఇక పొద్దున్న దాకా వచ్చింది. ఎక్కువ వేసుకుంటే ఫేస్ చేస్తాను. ప్రభువా నీ బిడ్డనే పోయినాను, నాకు ఏది వచ్చినా కానీ ఇదే తీసుకోవాలి ప్రభువా వేసినాను. పిల్లలు మందానికి వస్తుంది, పిల్లల కోసం రోజు చేస్తాను. ప్రభువా నా పిల్లలు నా పిల్లలు ఏందమ్మా మా చెల్లి వాళ్ళు మాట నువ్వే ఒక్కదాని ఎంత అంట, పిల్లలు ఎంత పిల్లలకి ఎంతో చెప్పుతా, మీకు పిలుస్తున్నారు ఇలాంటి భోజనం అలాంటి భోజనం ఎన్నో చెప్పుతా, అయినా పిల్లలు వస్తలేరు. ఆ పిల్లలకి ఎన్నో చెప్పుతా, పొద్దున్నే ప్రే చేస్తుంటా. ప్రభు నా పిల్లలు నాతో పాటు నా పిల్లలు నవ్వాలి ప్రభు, నేను ఒక్కదానికి కూడా సాహసం కానీ నా పిల్లలు నవ్వాలి. కొన్ని రోజులు తిన్నా మా బండికి నాకు మా పెద్ద అబ్బాయికి టైఫాయిడ్ జ్వరం వచ్చింది, కానీ బండికి మాత్రమే టెస్ట్ చేయించాను. డాక్టర్ మీ ఇద్దరికి ఉన్నట్టున్నామా తగ్గుతున్నారు, అలాంటి మీ ఫీవర్ వస్తుంది తగ్గుతున్నట్టే మేమిద్దరం ఏమంటే టెస్ట్ చేసుకోండి. బండికి మాత్రం టెస్ట్ చేసి టైఫాయిడ్ వచ్చింది. నేను మా పెద్ద అబ్బాయి కేవలం అక్క అనే చేసిన పేరు వల్లనే తగ్గించినాను జ్వరాన్ని. అసలు బండికి అయితే వారం అన్నారు, అసలు 3 రోజులనే తిరిగి లేచిండు, తిరిగి మనసుకుంటాను. పెద్ద అబ్బాయి అలా కాలుస్తుంది, నేనైతే 2 రోజులు ఉన్నాయి ఇక్కడ, 3 రోజే తీసుకెళ్ళాను. అలాంటివి ఎన్నో సంవత్సరాలు ఏది అన్నకు అక్కడికే చెప్పుకుంటాం. నేను మా అమ్మకి చెప్పుకోను, మా బాబు వాళ్ళకి చెప్పుకోను, అక్కడికి అన్నీ చెప్పుకొని వేస్తున్నాను, ఎప్పుడైనా వేస్తున్నాను అక్కడికి అన్నకి ఏమంటే వచ్చినాను. ఇది ఇంకోటి ఏంటంటే మా పిల్లలు మందరిని నడవాలని నేను అందరూ పే చేయండి అక్క అన్నయ్య ఆయనకి ఈజీగానే చెప్తున్నాను. ఇంకో 15 రోజుల కింద నా ఫోన్ పోయింది, ఆఫీస్కి వెళ్తుంటే ఫోన్ పోయింది. నేను బస్సు నుండి ఏడ్చినాను, ప్రభువా నా ఫోన్ ఎట్లయినా దొరకాలి అని. పోయిన 2 గంటల నాడు ఫోన్ దొరికింది. అది మా పెద్ద అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను,